దేవుని యొక్క వాక్యములో ఈ రాత్రి వేళ యోబు గ్రంథం 27వ అధ్యాయం ప్రార్థనకు సహకారంగా బైబిల్ ఉన్న వారందరూ తెరసి బైబిల్లో ప్రారంభ పుస్తకం అని మనం ఎరుగుదాము. 27వ అధ్యాయం 10వ వచనం. 27:10 మా పులికి చెట్టు లాటరీ చెట్టులాగా చెప్పాలి. 27:10 అంటే దేవుని వాక్యంలో ఏమి రాబడుతున్నాయి చదువుతున్న జాగ్రత్తగానండి. వాడు సర్వశక్తుని యందు ఆనందించునా, వాడు అన్ని సమయములో దేవునికి ప్రార్థన చేయునా. ఈ మాట మనం గమనిస్తున్నామా? మరలా చదువుతున్నాను. వాడు సర్వశక్తిని యందు ఆనందించునా, వాడు అన్ని సమయములో దేవునికి ప్రార్థన చేయునా. ఇక్కడ మనం చదవబడినటువంటి లేఖన భాగం, వాడు అన్ని సమయముల యందు ప్రార్థన చేయునా. ఏమండి, ఇప్పుడు ఏ కాలం? మంచు కాలం కదా. మంచు కాలంలో ప్రార్థన చేసుకుంటామంటే మంచు కాలం మంచం ఎక్కుతాం, బాగా తినేసి అరువుగా పడుకుంటాం మనం. ఎందుకంటే చలికి వణుకుతూ, ఏమండి, ఈ మంచుకి దగ్గు జలుబులో జ్వరాల్లో ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నాం, మనం ప్రార్థనకే బావు ఏడబావు ఈ ఆడలేబ్బా ప్రార్థనకి పోయి మంచు వచ్చింది, ఏమండి, ముందు దగ్గు వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం అంటున్నాం. ఆలోచన చేయాలి. వాళ్ళ వాయిస్ రికార్డ్ ఆఫ్ చేయమని. కాబట్టి ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగం మనం గమనించగా పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే వాడు అన్ని సమయంలో ప్రార్థన చేయునా. ఈ సందర్భం మనం ఆలోచిస్తే భక్తుడు ఏ స్థితిలో ఉన్నాడంటే 26వ అధ్యాయంలో ఉన్నవాడకు ఉన్నాడా లేనివాడకు ఉన్నాడు యోబు అంటే అన్నీ కోల్పోయి సర్వము నష్టపోయి, సర్వం ఏమయ్యాడు? నష్టపోయి కురుపులతో నిండిన వాడి ఒళ్ళంతా కూడా చీము వచ్చి కుటుంబంలో అవమానించబడి స్నేహితుల దగ్గర అవమానించబడి ఆ సమయంలో ప్రార్థన చేస్తాడా? ఏమయ్యా, నువ్వు కొత్తగా బండి కొన్నావు అనుకో, ఆ బండి ఆ రోజుకే రిపేర్ అయిపోయింది అనుకో, ఏమనిపిస్తుంది? ఇక పోయి ఈరోజు కొన్నాను బండి, ఒకవేళ యాక్సిడెంట్ అయిందనుకో, బండి కొల్లా ఊరికి చెప్తున్నా నేను, ఆ బండి యాక్సిడెంట్ అయిందనుకో ఏమంటావా? దేవుడా బండి పోతే పోయింది, నన్ను దేవుడు బతికించాడు చాలు స్వామి, ఈ బండికి బాగోతే ఇంకో బండి అంటే ఇప్పుడు నీకు అర్థమైంది. ఇప్పుడు దేవునికి ప్రార్థన చేస్తావు ఎప్పుడు? అదే కానీ నువ్వు నష్టపూడ్చుంటే అసలు కాలుజీయో ఇంకోటి ఏదో వాడికి ఏదైనా ఒకవేళ జరుగుంటే ఆ మనిషికి సహజంగా చూస్తాం కదా, వాడు ప్రార్థన చేస్తాడా? ఈ దేవుడు కూడా కాపాడలేకపోయినా నన్ను అంటాడు. ఒక పక్క ఏం ప్రభువా కాలించేసినావు, ఏం ప్రభువా చేతులించేసినట్టు తోలింది దేవుడు నువ్వా? తోలిందేమో నువ్వు, తిరిగిందేమో నువ్వు, ఇష్టపడిందేమో నువ్వు, కొనుక్కున్నదేమో నువ్వు, అన్నీ చేసింది నువ్వు, నిందేసేదేమో ఆయన మీద. ఈరోజు నేననే మాట ఏంటంటే కష్టమైన, కన్నీళ్ళైన, బాధ అయినా, వేదనైనా, దుఃఖమైనా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కష్టములోనైనా ప్రార్థన చేయాలి, దుఃఖములోనైనా ప్రార్థన చేయాలి. అది ఎవరికి సరిపోతుంది తెలుసా? యోబు భక్తుడికి మాత్రమే సరిపోతుంది. వాడి అన్ని సమయంలో ప్రార్థన చేయనా. మనం ఎట్లా తెలిసినా, మనకెప్పుడో ప్రార్థన చేస్తామంటే దారిలో పోతే ఒక ₹1,00,000 నోటు, ₹1,00,000 కట్ట దొరికితే, ఒక చైన్ ఏదైనా దారిలో దొరికితే, అబ్బా యేసయ్యా నేను ఎంత ధన్యుడు ప్రభువా, ఈరోజు చైన్ బలెదిరి ₹1,000 నీకు స్తోత్రం యేసయ్యా, ఆ రోజు మోకాళ్ళు వేసి యేసయ్యా నువ్వెంత సహాయం చేసావు ప్రభువా. అదే ఒక ₹100 చేయను జారి పూడ్చింది, యేసు ప్రభువా ఎంత పని అయిపోయింది నాయన. ఇదే నోరు రివర్స్ మారుతుంది. ఏంది ప్రభువా ₹50,000 సొత్తు పోయింది నాయన, ఎవరు చెప్పుకునేది? ఎముకలేని నాలిక ఏవైనా మాట్లాడుతుంది. అలా క్రైస్తవ్యం ఉండకూడదని చెప్తుంది వాక్యం. వెచ్చగానే ఉండద్దు, నులివెచ్చగానే ఉండదు. ఎట్టుండాలి? ఒక సమపాలు ఉండాలి. పడ మీద 2 కాళ్ళు పెట్టి కుదరదుగా, ఇది ఎట్టపోయింది ఇది ఎట్టపోయింది దప్పక పడుతుంది నేలలో. అంటే భక్తి కలిగిన వారి ప్రార్థన ఒకే విధమైనటువంటి ప్రార్థన ఉండాలి. అయ్యా నాకు అనుకూలంగా కావాలని ప్రార్థన చేస్తావు. మనం చాలామంది చూస్తాం, వాడు అన్ని సమయంలో ప్రార్థన చేయునా. నీకు అనుకూలమైనప్పుడు ప్రార్థన కాదు, నీకు అవసరమైనప్పుడు ప్రార్థన కాదు, అన్ని వేళల ప్రార్థన అవసరం. కాబట్టి ఒక మాట చూద్దాం రండి. 69వ కీర్తన బైబిల్ గ్రంథంలో, కీర్తనల గ్రంథం
69వ కీర్తన ఏం రాయబడి చూద్దామా? 69:13 దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 69:13 యెహోవా అనుకూల సమయమందు నేను నిన్ను యెహోవా అనుకూల సమయంలో నేను నిన్ను ప్రార్థించుచున్నాను. ఈ ప్రార్థన ఏ ప్రార్థన అంటారు? ఏమన్నా సేవకులు మీరు చెప్పాలి. యెహోవా అనుకూల సమయమందు నేను నీకు ప్రార్థన చేస్తా. ఇప్పుడు ఈ ప్రార్థనలో ఏమర్థమైందంటే స్వార్థం అర్థమైంది. నాకు అనుకూలమైనప్పుడు, నాకు అవకాశం ఉన్నప్పుడు, నాకు తరుణం ఉంటే, నాకు వీలుంటే ప్రార్థన చేస్తా. యెహోవా అనుకూల సమయమున నేను నీకు ఒక్కలే కదా, అననుకూలమైన సమయమైనను యేసయ్యా నీ కొరకు నేను నీ ఎదుట నేను ఏం చేయాలి? ప్రార్థన చేస్తాను. ఈ మందిరంలో ప్రతి కూడికలు జరగాలి ఈ సంవత్సరం నుంచి. ఏ ప్రార్థన కూడిక ఒక్కరు వచ్చినా ఇద్దరు వచ్చినా ఖచ్చితంగా జరగాలి. ఇది ఎవరి మందిరం? ఒక లోక దేవాలయాలు ధూపం వేయబడుతూ ఉంటే క్రైస్తవుని యొక్క దేవాలయాలు ఏమవ్వాలి? ధూపం వేయబడాలి కదా. దేవుడు మనల్ని ఎంచుకున్నాడు, మనం చేయాలి పని. దేవుని వాక్యం ఉంటుంది, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చుట్టువాడు నాకు పాత్రుడు కాడు. వాళ్ళు వస్తారని వీళ్ళు వస్తారని సేవకును సమర్పించబడాలా. నీ ప్రభువు నీతో మాట్లాడగా దేవుని సేవలో సాగిపోతున్నావు. వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు, సేవకు సమర్పించబడాలా. దేవుడు నన్ను పోషిస్తాడని అనుకున్నావు. ఆ అనుకున్న తీర్మానానికి లోబడి మనం ఏం చేయాలి? కష్టమైన కన్నీళ్ళైన బాధ అయినా చేస్తే ఒకరోజు మనం ఊహించని ఫలాన్ని అనుభవిస్తాం. ఒకరోజు ఆ వైభవంలోనికి వెళ్ళే అవకాశం దేవుడు మరి ఖచ్చితంగా ఇస్తాడు. కాకపోతే ఏమని? అనుకూలమైనా సరే అననుకూలమైనా సరే ఏం చేయకూడదు, ఏం మానకూడదు? ప్రార్థన మానకుండా ఉండాలి అని అర్థం చెప్తున్నాను. మన ప్రార్థన మానకుండా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నీకు అనుకూలంగా చేయడం కాదు. నేను బైబిల్ ఒక మాట చూపిస్తాను. 49వ అధ్యాయం యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనం. 49:8 అమ్మా, అనుకూలం దేవుడికా మనకా? ఏమన్నా వెంకటేశ్వర, అనుకూలం మనక దేవుడికా? ఆయన అనుకూలం ఉన్నప్పుడు ప్రార్థన అంగీకరించాలా, నువ్వు అనుకున్నప్పుడు ఆయన అంగీకరించాలా? ఇంకా మీకు అర్థం అంటే సీఎం నీ మాట వినాలా, సీఎం మాట నువ్వు వినాలా? అబ్బే నేను ఓటు వేసిన నా మాట వినయ్యా, నేను ఓటు వేయలే నీకా? ఓటు హక్కు ఇచ్చినావు కదా, వేసిన నాకు ముద్ర నాకు రాజముద్ర. అవునా? సీఎంతో నువ్వు వాదించగలవా? సీఎంతో పోరాడగలవా? నీ వల్ల కాదు. ఇసుకు రేణువులో ఒక రేణువు నువ్వు. వాడు అనే మాట, అంతమంది ఓట్లు నువ్వు ఒక ఓటు అంతే. ప్రభు మాత్రం నేను మాట్లాడు, నా కుమారుడా నా దగ్గరికి రా, నీకేం కావాలి? నీకు అనుకూలం ఉన్నప్పుడుగా ప్రార్థన చేయొద్దు. అనుకూలం ఉన్నా లేకపోయినా నన్ను అడుగు. ఏమే? అనుకూలం ఉన్నా అనుకూలం లేకపోయినా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి. దేవాలయంలో ప్రార్థనలు జరిగించబడాలి. ఎవరు ప్రార్థన చేయాలి? ప్రార్థన ఎవరు చేయాలి చెప్పాలి? ఎవరు చేయాలి ప్రార్థనలా? ఎక్కడున్న వాళ్ళు చేయాలి? మందిరంలో ఉన్న వాళ్ళు చేయాలా? మందిరానికి వచ్చేవాళ్ళు ప్రార్థన చేయాలి. దూరంగా ఉన్నారైనా రావాలి, దగ్గరగా ఉన్న వాళ్ళైనా రావాలి. ఎందుకోసం? ప్రతి వారం ఏం జరగాలి? అమ్మా నీ ఇంట్లో లైట్ వేసుకున్నావు, నీ ఇంట్లో దీపం పెట్టేసినావు, లైట్ వేసి సాయంకాలం అవుతాయి, టైం అయింది, ఆరైంది, లైట్ అయ్యి. మరి ఈ దేవాలయంలో ఆరాధన చేసే మన దేవునికి రాత్రిపూట ప్రార్థన చేయాలి. దేవుని మందిరం బాగుంటే మనం పచ్చగా ఉంటాం. దేవుని కొరకై దేవుని పిల్లలు బాగుండాలని మనం ప్రార్థన. ఈ మందిరం ధూపం వేయడం అంటే అయ్యా ఎంతోమంది కష్టాలు ఉన్నారయ్యా, ఎంతోమంది బాధలు ఉన్నారు ప్రభువా, ఎంతోమంది ఇబ్బందులు ఉన్నారు నాయనా. ఈరోజు ఇప్పుడు దగ్గతా ఉంటే నేనేం చెప్పగల? ప్రసంగం దగ్గ ఆగింది కాబట్టి చెప్పగలిగిన. దేవునికి స్తోత్రం. చెప్పగలిగిన వాక్యమే ఆ వరం ఇచ్చావయ్యా, చెప్పగలిగిన గొంతిచ్చావు. మోగబోయిన నోరైతే నేనేం చేసేవాడిని? గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం అనుభవిస్తున్న ఆరోగ్యం
ఆరగిస్తున్న ఆహారం, అనుభవించే ఆరోగ్యం ఎవరిచ్చింది భిక్ష? దేవుని దయ, దేవుని దయ. కాబట్టి అనుకూల సమయమందు నేను ఈ మొరాలకించి తిని అన్నాడు. దేవుడు ఎప్పుడు అనుకూలపరుస్తాడో అప్పుడు నీ ప్రార్థనకి జవాబు రావాలి. నువ్వేమని ప్రార్థన చేయాలి? ప్రభువా యేసయ్య, నీకెప్పుడు అనుకూలమో, నీకు అనుకూలమైతే, బైబిల్ మరొక పదం దాటి వస్తే నీ చిత్తమైతే అనాలి. మనం ప్రార్థన చేస్తే, లేదు ప్రభువా నేను పరీక్షలు రాశాను, నేను లోన్ ఒకటి పెట్టుకున్నాను, నేను ఒక సంఘం ఒకటి వేసినాను, నేను ఒక ఇల్లు కట్టాలనుకున్నాను, ఎట్టనా కానీ ప్రభువా నువ్వు ఇచ్చేయి. అది కాదు. ప్రభువా ఫస్ట్ అలా ప్రార్థన, ప్రభువా నేను కోరుతున్న కోరిక ఇవన్నీ కూడా నేను చెప్పక మునిపే నీకు తెలుసు నాయన. నీ చిత్తం నాకు అవసరమైతే, నన్ను కడతేరుస్తుందంటే, దీని ద్వారా నేను బాగుపడతానంటే, దీని ద్వారా మేలు జరుగుతుంటే యేసయ్యా నా ప్రార్థన ఆలకించయ్యా, నా భారం తొలగించు ప్రభువా. ఏమిటి అర్థమైందా? ఆ పాట భారంలో ఉన్నప్పుడు రాసినట్టు పాట అంటే, నా భారమంతా తొలగించు యేసయ్యా, నా ప్రార్థన విని యేసయ్యా. నేను ఏ పార్టీ వాడని? ఎంతోమంది భక్తుల ప్రార్థన విన్నావు యేసయ్యా. సంఘ ప్రార్థనకి సంఖ్యలు దింపావు, దానియేలునే బ్రతికించావు, యోహాను ఇంటిలో కార్యం జరిగించావు ప్రభువా. నన్ను కూడా నా మొర్ర విను ప్రభువా, నా కేక విను నాయన, నాకు దయచే ప్రభువా, నన్ను సఫలపరుచు నాయన. ఎందుకో తెలుసా? నువ్వు బైబిల్ అంటే ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు అని బైబిల్లో రాయబడి, కీర్తన గ్రంథం. మన దేవుడు ఏమండి? ప్రార్థన ఆలకించే దేవుడు. ఆలకించడం అంటే నేను వింటానంటాడు ఆయన. ఎవరు? మనం ప్రార్థన చేస్తే వింటాడు. దేవుడికి అంట మన ప్రార్థన చాలా 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 ఇష్టం. లేక నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం కాదు, మనం మాట్లాడితే యేసుకు చాలా చాలా ఇష్టం. మనం మాట్లాడకుండా ఇష్టపోతున్నాం. ఇద్దరు ఇష్టపడాలంటే ఏముండాలి? ఏముండాలి మీరు చెప్పండి. ఇద్దరు ఇష్టపడాలంటే మాటలు ఉండాలి. మాటలు మాట్లాడితే ఫస్ట్ రెండు కళ్ళు కలవాలి, రెండు పెదాలు కలవాలి, అంతే కదా దాని అర్థం. అంటే పెదాలు కలవటే ఇంకొక అర్థం కాదు, మాట్లాడుకోవడం అర్థం. రెండు కళ్ళు చూస్తే నేను ట్రైన్లో చూడమే, ఎక్కడో నేను చూస్తున్నానక్క అన్నావు అనుకో, యావురమ్మా నీదా స్టార్ట్. కళ్ళు చూసింది, సీటు కొరకు అడిగింది డైరెక్ట్గా ఈరారు కాబట్టి ఆ రూట్కి వచ్చింది, ఆ రూట్కి వచ్చి ఒక లాస్ట్కి వచ్చి మా ఊరు బంధువు అనే రేంజ్కి తీసుకొచ్చేస్తారు. ఆ లోకం ఒక మాట అంటది కదా, యా ఊరికైనా మా మామ ఒకటే అన్నాడంట, అదే చందమామ అన్నాడంట. అట్లా గలుపుతా ఉన్నమాట మన మాటలో. రాత్రి వేళ ఆలోచన చేయాలి. మనం చేసే ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారమైతే ఆయన అనుకూలపరుస్తాడు మన ప్రార్థన. ఆయన అన్నాడు, అనుకూల సమయమందు నీ మొరాలకించి తిని, అంత మాత్రమే కాదు నీకు ఉత్తరం ఇచ్చి తిని, రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకుంటుని. మన ప్రార్థన దేవుడు మనల్ని ఆదుకునేటట్టుగా చేస్తాడు. మనల్ని ఆదరించేవాడు, మనల్ని పోషించేవాడు, మనల్ని నడిపించేవాడు. ఒక వ్యక్తి దేవుడు ఆలకించి అనుకూలపరిచే విధంగా ఉండాలంటే విశ్వాస ఏ పని చేయాలి? ఈ మన ప్రశ్న. దేవుడు ఆలకించాలంటే, దేవుడు మన ప్రార్థన అంగీకరించాలంటే మనం ఏ పని చేస్తే మన ప్రార్థనకు ఆదరణ కలుగుతుంది, మన ప్రార్థనకి ఆనందం కలుగుతుంది, మన ప్రార్థనకి ఆశీర్వాదం కలుగుతుంది అంటే రండి తిమోతి మొదటి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఏమి రాయబడింది అక్కడ వాక్యం? మొదటి నుంచి నేను చదువుతాను, చూడండి. ఒక చదవగలిగిన వారు మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం మనకేం కావాలి? మనకేం కావాలంటే నెమ్మది, రెండవది సుఖంగా, అన్నిటికంటే ముఖ్యంగా మనుషుల కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలో కృతజ్ఞత చేర్చి హెచ్చరించుతూ ఉన్నాను. ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఎవరికి అనుకూలం? ఇప్పుడు ఇదా
ఎవరికి అమ్మా? నాకు కాదు, యెహోవా దృష్టికి, యేసుక్రీస్తుకి అనుకూలమై ఉన్నది అది మంచిది. అందరి కొరకు ప్రార్థన చేయడం అన్నది అనుకూలం. అలాగే పెట్టు, అనుకూలం. దేవుడు మనం 10 మంది కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం బాగున్నామన్నా, ఇప్పుడు నేను బాగలేదన్నా, ఆయన పని చేసావు, ఆయన ఇది వేసుకో బాగుపడతామన్నాడు. దేవుడు ఆయనకి ఇచ్చిన వరం అది. ఈరోజు బోధించే వరం నేను చెప్పగలిగితే దేవుడు నాకు ఇచ్చిన వరం అది. ఒకవేళ దేవుని మందిలో నీకు బలం ఇచ్చి పరిచయం చేస్తే అది నీ వరం అది. ఇక్కడ చెప్పబోయే మాట అంటే మీరు బైబిల్ చూడండి, అక్కడ ఏం రాయబడిన మాట బైబిల్ చూడండి ఒకసారి. 2వ అధ్యాయము 3వ వచనం ఏం రాయబడి అక్కడ? ఇది మంచిది. ఏది మంచిది? క్వశ్చన్ మార్క్. ఏది మంచిది? ఏది మంచిదంటే అక్కడ పై వచనం రాయబడుతుంది, 10 మంది కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అది మంచిది. నీ భక్తి నీకు మేలుకరం ఇస్తుంది, అది మంచిదే. కానీ దానికంటే విశేషమైంది మనుషులందరి కొరకు ఏం చేయాలట? ప్రార్థనలు చేయాలి, విజ్ఞాపనలు చేయాలి. ఈరోజు ఏ కూడిక? విజ్ఞాపన కూడిక, ప్రార్థనా కూడిక. ఈ కూడుకులానికి మనం ఏం చేయాలి? అమ్మ, మనం రాగలిగినప్పుడు ఖచ్చితంగా వచ్చి ఏం చేయాలి? ఖచ్చితంగా ఏం చేయాలి? మేము బిఫోర్ టైం వచ్చాము, అర్థమైందా? దేవుని మందిరకి ఎట్లా రావాలి తెలిసిన? బిఫోర్గానే రావాలి, బిఫోర్గానే రావాలి, తొందరగా రావాలంటాడు. దేవుని మందిరానికి వచ్చి మనం ప్రభు దగ్గర గడపడం ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం, అర్థమవుతుందా? నేను ఒకప్పుడు బాగా చెప్తున్నాను, అనుభవం చెప్తున్నాను. ఒకప్పుడు అందరికంటే ముందు వెళ్ళి అన్నీ చేసేవాడిని. ఇప్పుడు ఇది మందిరం అంత నీట్గా ఉందో అట్లా చేసేవాడిని. ఇప్పుడు అందరికంటే లాస్ట్ నేను. ఇప్పుడు నేనేమైనాను? ఎందుకు అక్క? ఎందుకు అయి ఉంటుంది అక్క? చెప్పు, నేను నా యథార్థత చెప్పా. ఒకప్పుడు అందరికంటే ముందున్నా, ఇప్పుడు అందరికంటే నేను లాస్ట్. నాకన్నా ముందు ఉండాలన్నారు. అంటే ఇన్ని రోజుల ముందు పోయి ఇప్పుడు ఎందుకు పోలా? ఎందుకు పోలా? ఇన్ని రోజులు ముందు పోయినాడు, ఇప్పుడు 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి ఎందుకు పోవడంలా? అప్పుడు చేసాడు, ఇప్పుడు చేయలేడా? అప్పుడు పోయినాడు, ఇప్పుడు పోలేడా? అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉండలేడా? 20 ఏళ్ళకి చేసిన వాడు ఇప్పుడు 5 ఏళ్ళు చేయలేడా? దానికి కారణం ఏంటో మీకు అర్థం అవడానికి చెప్తాను నేను. ఎంతసేపు మురళి చేస్తే మిగిలిన ఆశీర్వాదం ఎవరికో పోతుంది? నాకే వస్తుందంతా. మరి వీళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు? కింద కూర్చున్న వాళ్ళు. వాళ్ళకి నేర్పించడానికి బేగాలు ఇచ్చిన. పో, ఈరోజు నువ్వు గడుగో, ఈరోజు చెత్త నువ్వు దొయ్యి, ఈరోజు సాపులు వేయి, ఈరోజు మైక్ సెట్ నువ్వు పెట్టు, ఒక్కొక్క డ్యూటీ చేసి నేరుగా వాక్య ప్రసంగానికి వచ్చా. ఎంత సోపు మనమే చేసుకుని మన దగ్గర బేగం పెట్టుకుంటే వాడెప్పుడు నేర్చుకున్నాడు, వాడెప్పుడు బాగుపడతాడు, వాడెప్పుడు బాధ్యతకి నిలబడి చెప్తాడు. ఆ నుంచి రావాలి కదా స్టెప్. ఇస్తే కదా అవకాశాలు. మనకు అనుకూలంగా ఉంటే ఇస్తాము. ఎవరికి అనుకూలంగా ఉంటా? పాస్టర్కి అనుకూలంగా ఉంటే ఇస్తామా? మిగతా వాళ్ళకి ఇవ్వకూడదా? ఆయనకి ఇవ్వకూడదా? ఏమన్నా నువ్వు ఇవ్వకూడదా? అయ్యా నువ్వు చెయ్యా, దగ్గరున్నావు, రాయా, అయ్యా నువ్వు రాయా, ఇది మందిరం అయ్యా, ఈయనేం ఎత్తుకోమేయాలి, ఆయనేం ఎత్తుకోమేయాలి, ఆయన ఊరేం ఎత్తుకోమేయాలి. భూమి మీద నువ్వు 10 అంతస్తులు కట్టుకున్నా, మేడ మిద్దెలో ఉన్నా, నీతో కూడా నాతో కూడా ఏమి రాదు. 4 వస్తే చాలు. ఎందుకా? నేను మోసేదానికి, నన్ను మోసేదానికి. అది సంపాదించాలి భూమి మీద. అందరూ నా అనాథ బతకద్దు. 10 మంది కొరకు ప్రార్థన చేస్తే 10 మంది బాగుపడతారు. కుటుంబాలు 10 మంది నీ చెంత ఉంటారు. అందరూ వాళ్ళతో ఉండాలంటే ఎందుకు ఉంటారు వాళ్ళతో? నోరు మంచిదైతే 10 మంది మంచి కోరితే నీతో 10 మంది ఉంటారమ్మా. 10 మంది కొరకు ప్రార్థన చేసేది ఎప్పుడు నువ్వు మోకాళ్ళు వేసి. బలం ఉన్నప్పుడు రాకపోతేవి, శక్తి ఉన్నప్పుడు రాకపోతేవి, అవకాశం రాకపోతేవి. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చేదారు, కాళ్ళు సాపే సలికి నేరుగా సెల్ ఎత్తుకొని జమ్మని చూసుకుంటారు స్టేటస్లో. ఇంకేడ ప్రార్థన పోయేదా? ఈ రాత్రి అంతా తోసి 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 ఈయన దోయేస్తుంది. 8 గంటలకు 4 గంటలకు 3 గంటలకి ఈడు లేసా కొద్దిగా 12 తెల్లారితో. ఏమిరా చర్చికి రాలేదు సేవకుడు ఎడితే అయ్యో నిద్రపూస్తుంది. ఏమిరా ఎప్పుడు నిద్రపోయినా? 3 గంటలకు నిద్రపోతే ఇంకేడ వచ్చాడా? యవనస్తులు అలాగే ఉన్నారు, పెద్దోళ్ళు అలాగే ఉన్నారు, పిల్లకాయలు అలాగే ఉన్నారు, కుటుంబస్తులు అలాగే ఉంటే భక్తి ఎప్పుడు ఏర్పడుతుంది? సెల్ ఫోన్కి అలవాటు అయిపోయి దేనికి దూరం అయిపోయినాం? ఆరాధనకు దూరం అయిపోతున్నాం. లోకంలోకి ఎక్కువగా బాధ్యతలు పెట్టుకొని ప్రార్థనకు దూరం అయిపోతున్నాం. ఈరోజు నువ్వు నేర్చుకోవాలి దేవుని మందిరం. నేను వెళ్ళి 10 మంది కొరకు ప్రార్థన చేయాలి.
నేను వెళ్ళి 10 మంది కొరకు మా ఏవో ఒక ఆమె ఉండేది, దేవుని కృప ఇంకా ఆమె సజీవురాలుగా ఉంది. ఆమె ఉన్నప్పుడు నేను పోతుంటే, నాయన బాగున్నావు నాయన, నా కొరకు ప్రార్థన చేయనా, సరే నేను వస్తాను అనేది. ఏమో అంత స్పీడ్గా పోతున్నా ఏమో నేను, ఏమి లేదు నాయన చర్చికి పోయి ప్రేర్ చేయాలి నాయన అనేది. ముసలిదానా నడవలేకపోతున్నావు, నీకు కావాలని అడిగా. మా అవ్వ కాబట్టి అవ్వాలి కదా కామెడీగా మా అన్నట్టుగా, ఓ ముసలిదానా నువ్వు ఏడ పరిగెత్తున్నావు ఎంత సోపు ఎవరికి చేయబోతుంటే, ఏంది నాయన అట్టంటా మొరలే. చర్చిలో ఆడేదో ప్రార్థన పేపర్ పెట్టుంటారో, ఎంతోమంది కష్టంలో ఉంటారు నాయన, కన్నీళ్ళలో ఉంటారు. అవా నువ్వే నడవలేకపోతున్నట్టే, నేను మాత్రం నడవలేకపోతున్నానా, నాకన్నా ఘోరం కలిగిన ఉన్నారు పడిపోయినారు నాయన. అట్టటోళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి కదా నాయన. నా నోరు మూసేసిందామంటే ఆమె ఏం చెప్తుందనే నేను అలా అడిగాను ఆమెని, చెప్పడానికి కోసం అడిగాను ఆమె. నేను అవి ఇచ్చిన సమాధానం బతికున్నంత గుర్తుంటుంది ఆ పదం. అంత ముసలామె, పండు ముసలం. మా అంటే ఎంత వయసా అర్థమవుతుందా? మా తాత వయసు అంత ముసలామె, దాదాపు ఇప్పుడు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటుంది. 80 ఏళ్ళు ఆమె చర్చికి పోతా ఉన్నది, నడుచుకున్న నడవలేక. మనిషి అంత రావు, నడవలేక కాళ్ళు ఊదిపోయినా అట్ట కుంటుకుంట కట్టి పెట్టుకుని పోతుండేది. ఆమె పోకపోతే ఎవడు అడిగాడని, ఎవరేమో అడగరాల్సిన అవసరం వాళ్ళని. ముసలిదానా ఎందుకు రాలేదు నువ్వు అడగపోతాడు, పెద్ద అయినా ఇట్లా సేవకుడేమన్నా, అబ్బా భద్రం ఆదివారం వస్తాలి అంటాడు. రాత్రి ప్రార్థనకి వెళ్తా ఉన్నది ఆమె. సిగ్గొచ్చింది నాకు అప్పుడు. వయసు పిల్లకాయల పరిగెత్తి లేకుండా సెల్ ఫోన్లు కట్టి టీవీలు ఇక్కడ కూర్చొని వస్తున్నామే. ముసలామి ఊగే ముసలామి రేపు నాటి కాళ్ళు చెప్పి ప్రభు పిలుపు అందుకోవడానికి సిద్ధమైనటువంటి సహోదరి మా యవ్వ. ఎందుకు పోతుంటే 10 మందికి ప్రార్థన చేస్తుంటే ఎంత రోషంగా పనిచేయాలి దేవుని పిల్లలుగా మనం. ఎంత సోపైన లోకమే మన బతుకంతా. సంపాదించేమో నెమ్మదిగా ఉన్నామా, సంపాదించే తినగలుగుతున్నామా, సంపాదించేమో ఆనందించగలుగుతున్నామా, అంతా వేదనే, అంతా దుఃఖమే, అంతా బాధే. సంపాదిస్తూ చినిగిపోయిన సంచిలాగా అయిపోయింది మన బతుకులు. ప్రార్థన కరుసు, ప్రభువా నా బాధ నా కష్టం నేను పడినట్లుగా ఎవరు పడకూడదు నాయన, నువ్వు సహాయం చేయ తండ్రి. నువ్వు తప్పెవరున్నారు ప్రభు, నువ్వు తప్పెవరు సహాయం చేస్తారు నాయన. అమ్మా 2 చేతులు జోడించి మొర పెడుతున్నాను, 10 మంది కొరకు ప్రార్థన చేయండి. నువ్వు క్షేమం కలిగిన వాడిగా ఉంటావు. ఈరోజు ఈ తీర్మానం బతుకున్నంత గుర్తుపెట్టుకో, ఎన్నడూ మరవద్దు. ప్రతి విజ్ఞాపన కొడుకులో నువ్వు ఉండడానికి ప్రయత్నం చేయి. 10 మంది కొరకు వచ్చి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయి. దేవుని మందిరంలో బేగాలు తెరిచి, ప్రభువా యేసయ్యా మా సంఘమే కాదు, సంఘంలో ఎన్నో కొరతలు ఉన్నాయి, ఎంతోమందికి ఉద్యోగాలు కావాలి, గర్భఫలాలు కావాలి. ఇక్కడికి వచ్చినప్పుడు అడిగారు నన్ను, గర్భఫలాలు కావాలి అయ్యా, నా కుటుంబంలో నెమ్మది కావాలి, కుటుంబంలో బిడ్డల మధ్యలో తండ్రి మరి కార్యక్రమం జరిగించబడాలి, సాయం చేయి. పిల్లల ఆరోగ్యాల కొరకై నువ్వు సహాయం చేయ ప్రభువా, వాళ్ళ కొరకు సహాయం చేయ ప్రభువా. ఎంతో యవనస్తులు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు జరగకూడదు ప్రభువా, ఒత్తిడి లేకుండా ఉండాలి ప్రభు, సాయం చేయి. చేయలేమండి, దేవుని ఎదుట చేయగలిగినటువంటి ఆ భాగ్యం ప్రభు మనకిచ్చాడు, ఆ ధన్యత మనకిచ్చాడు. ప్రభు సన్నిధిలో మనము మోకరించి మనం ప్రార్థన చేయాలి. 10 మంది కొరకు మనం చేసే ప్రార్థన, 10 మంది కొరకు మనం చేసే ప్రార్థన ఎవరు బయట తప్పనిసరిగా 10 మంది కొరకు, మేలు కొరకు మనం ప్రార్థన చేయాలి. మీరండి 10 మంది మేలు కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే 10 మంది కొరకు మనం ప్రార్థన చేస్తే, నీ ప్రార్థన ద్వారా నా ప్రార్థన ద్వారా బాగుపడితే వాడు ప్రభు పాదాల దగ్గరికి వస్తాడు. ఆత్మరక్షణ కొరకై ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకై మనం ఏం చేయగలమంటే ప్రార్థన చేయగలం. ఈ రాత్రి వేళ దేవుడు రక్షించడానికి సమర్థుడు, దేవుడు రక్షించడానికి సరిపోయినవాడు. నీ కొరకు నా కొరకు యేసయ్య ఈ లోకానికి వచ్చి అమూల్యమైన రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. కనుక అటువంటి ప్రభువుని ఈ రాత్రి వేళ దేవుని మహాదయలో కనికరములో మనం రక్షించగలిగితే, మనం కాపాడగలిగితే, 10 మంది క్షేమం కొరకు మనం వేడుకోగలిగితే మంచిది. ఎంతోమంది కుటుంబాలు నెమ్మది లేదు, సంతోషము లేదు, సమాధానం లేదు, ఆరోగ్యము లేదు, ఆనందాలు లేవు. వాళ్ళు ఎంతోమంది హాస్పిటల్ తిరుపతి నుంచి వచ్చాము మేము, ఎంతోమంది బాధలో రోగాలతో ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ క్షేమం కలగాలంటే ప్రభు మహాకృప. కనుక దేవుని యొక్క మహాకృపలో వాళ్ళందరూ బాగుపడాలి. ఇంత దూరం మనం ఎందుకు వచ్చామంటే, అయ్యా ఎంతోమంది రోగులు ఉన్నారయ్యా, వాళ్ళు బాగు చేయనైనా, ఆర్థికంగా బ్రతకలేకపోతున్నారయ్యా, ఇబ్బందులతో ఉన్నారు తండ్రి, కనికరించండి, సహాయం చేయండి. కనుక ఈ రాత్రి వేళ
దేవుని దయలో, దేవుని కృపలో మనం ఏం చేయాలి? వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. మన వంతు అంతే, కేవలం ప్రార్థన. 10 మంది కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలో విని మనకేమిస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఇంకేం కావాలి? డబ్బు ఆశీర్వాదం ఒక వంతు అయితే, ప్రార్థన ఆశీర్వాదం ఊహించని కార్యం అది. కొన్ని ఆ ఆశీర్వాదమైన కార్యాలు అద్భుతంగా దేవుడు నువ్వు ఊహించిన విధంగా నడిపిస్తాడు. నువ్వు కోరుకున్న దానికంటే ఎక్కువ చేస్తాడు. కాబట్టి ప్రభు దగ్గర మోకరించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసు ప్రభు లాంటి వాడే పరలోకంకి వచ్చి మాదిరి ప్రార్థన చేశాడండి. పెందలకడనే ప్రార్థించాడు. రాత్రుల్లో కొండల్లో ప్రార్థన చేయడు. ఎక్కడ చేశాడు? ఇప్పుడు ఏదైంది? ఇది కూడా ఒక కొండ, తమిళ ఒక మలై, గుట్ట మేళకి ఇది ప్రైరు, అది తమిళ చెప్పే ఓడు. కొండ మీద ఉంది ప్రార్థన. ఇది కూడా కొండ ఎక్కినట్టుగా వచ్చినాం, కొండ మీద కూర్చోబెట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎంత భాగ్యం! ఇది లేకుండా ఎన్ని రోజులు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడి, నలిగి, వేదన దుఃఖపడి, కన్నీరు గార్చి, ప్రదయపడితే దేవుని మందిరం ఇచ్చాడు. దేవుడు కాయా కష్టాలు బట్టి ఈరోజు ఎలాగో ప్రార్థన చేయగలుగుతున్నామంటే దేవుని మహాకృప. అందును బట్టి ప్రభువుని మనం ఏం చేయాలి? స్తుతిద్దాం. యేసయ్య మన కొరకు వచ్చి రక్తం కార్చి, యేసయ్య తను ప్రార్థన చేస్తే చెమట రక్త బిందువుగా మారిపోయి మన కొరకు తన త్యాగం చేసి, మన కొరకే తన ప్రాణమును అర్పించి, పనముగా అర్పించబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసయ్య నమ్ముకొని రాత్రి వేళ హృదయాలు అంగీకరించి ప్రార్థన చేద్దాం. సుఖవంతమైన జీవితాన్ని పరలోకం వైపుగా మన కుటుంబాలు పయనించే విధంగా ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మంచిది. దేవుని వాక్యం బట్టి విన్న వారందరికీ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు.